నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం అంతా రాగమయానికి స్వాగతం. రామ అనేది ఒక మంత్రం అంటారు పెద్దలు. రామనామం మహాశక్తివంతం అంటారు సిద్ధులు. రామనామం మధురాతి మధురం అంటారు భక్తులు. ఇక సంగీతం తెలిసిన వాళ్ళు శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటూ రామనామ గానం చేస్తూ పరవశిస్తారు. అవును మరి, రామనామంలో మంత్రశక్తి మాత్రమే కాదు, మనసుని కట్టిపడేసే మాధుర్యము ఉంది. మనుషుల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ ఉంది. రామనామం వింటే కోతిలాంటి మనసైనా కుదురుగా కూర్చుంటుంది. చెట్లెక్కడం మానేసి చేతులు తట్టి భజన చేస్తుంది. మరి ఆ రామనామానికి రాగం తోడైతే, భక్తితో స్వరార్చన చేస్తే రాగం రసవంతమవుతుంది. అది రామరసంగా మారిపోతుంది. పిబరే రామరసం అనేది అందుకే. శ్రీరామనవమి సందర్భంగా రాముణ్ణి రాగాలతో కొలిచేందుకు, ఈ పండుగని మధురంగా మలచేందుకు మన ముందుకొచ్చారు యువ గాయని గాయకులు. మరి వీరి స్వరార్చనల సంగతేంటో చూద్దాం. వీరి సంగీతంలోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. ప్రస్తుతం సింగర్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు ఎటువంటి అద్భుతమైన పాటలు శ్రీరామనవమి సందర్భంగా వాళ్ళు పాడతారో తెలుసుకుందాం. సో ఫస్ట్ పరిచయం అక్కర్లేని ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు ఉన్నారు. సో ముందుగా విజయలక్ష్మి గారు, ఎందుకంటే విజయలక్ష్మి గారు పరిచయం అవసరం లేని ప్రముఖ గాయని, మనందరికీ తెలుసు. ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇచ్చారు స్టేజ్ల మీద, అలాగే యాంకరింగ్ కూడా చేశారు ఆవిడ. ఎన్నో అద్భుతమైన పాటలు కూడా విజయలక్ష్మి గారు పాడారు. సో విజయలక్ష్మి గారు ఈరోజు మనతో ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సింగర్ ఉన్నారు హరిగుంట గారు. సో హరి గారు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాదాపు 1500కు పైగా పాటలు ఆయన కూడా పాడడం జరిగింది. ఆయన కూడా మంచి ప్లేబ్యాక్ సింగర్. హరి గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే హరి గారు. నమస్తే అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఎస్, మీకు కూడా ఏబిఎన్ ప్రేక్షకుల తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇంకొక సింగర్ ఉన్నారు జాహ్నవి. సో జాహ్నవి పాడుతా తీగ 2017 విన్నర్, అలాగే బోల్ బేబీ బోల్ విన్నర్, అలాగే ఎన్నో సాంగ్స్ పాడింది, చాలా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ సింగర్ ఉన్నారు ప్రవీణ్ కుమార్ కొప్పోలు. ప్రవీణ్ కూడా చాలా మంచి సింగర్, అలాగే 4000కు పైగా పర్ఫార్మెన్స్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, ఎన్నో షోస్ చేశారు, అలాగే అద్భుతమైన పాటలు పాడారు. 2015 పాడుతా తీగ విన్నర్. అందరికీ నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. ఓకే, సో ఈ రోజు మన ప్రోగ్రామ్ అంతా రాగమయం. ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేద్దాం అంటారు? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకముననే దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. అంతా రామమయం ఈ జగమంతా రామమయం.
అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం సిరికెంజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతింబన్నింపడు ఆ కర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంఛనమైన వీడడు గజ ప్రాణావమోత్సాహి పాట ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పాట మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అంత అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. సో ఇంకా మొదలు పెట్టేద్దాం మన ప్రోగ్రామ్. విజయలక్ష్మి గారు ఫస్ట్ మీరే పాట పాడతారు. నాకు ఇష్టమైన పాట సుశీల గారు పాడిన పాట. మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు, మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర శుభనాముడు, గుణధాముడు, మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు. ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు, మానవుడై పుట్టి మాధవుడైనాడు, తలచిన వారికి తారక రాముడు, పిలిచిన పలికే చెలికాడు సైదోడు, కొలువై ఉన్నాడు కోదండరాముడు, మన తోడుగా నీడగా రఘురాముడు, మనసిరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర శుభనాముడు, గుణధాముడు. మీరు పాడితే చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. ఓకే, సో అసలు శ్రీరామనవమి అంటే నిజంగా మనం ఆ కళ్యాణం జరుగుతున్నప్పుడు కానీ అక్కడ పందిళ్లలో గుళ్ళలో ఎన్ని అద్భుతమైన పాటలు మనందరం వింటూ ఉంటాం కదా శ్రీరామనవమి వచ్చింది అంటే. పాటలు అలాంటి అలికిడి అంత జనాలు ఆ జనం రావటం పోవటం, నెక్స్ట్ అక్కడ హడావిడి అలికిడి అసలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఊళ్ళలో ఇంకాను రామ మందిరం, ఇవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలు అనమాట. నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ అయినా, అది ఒక డ్రామా ఆర్టిస్ట్ అయినా సింగర్ అయినా ఎవరైనా కూడా వాడి కెరీర్కి బీజం పడేది ఈ శ్రీరామనవమి పందిళ్లలో, వినాయక చవితి పందిళ్లలో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లలుగా ఉన్నప్పుడు సరదాగా మైకిచ్చి పాడమనేవాళ్ళు, అక్కడే అందరి కెరీర్ స్టార్ట్ అవుతుంది చాలా మంది. కరెక్ట్. హరి గారు, అన్నమాచార్య కీర్తన రాముల వారి మీద ఒకటి అద్భుతమైన కీర్తన ఒకటి. రామచంద్రుడితడు రఘువీరుడు
రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమునియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమునియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు. జాహ్నవి, ఒక మంచి పాట నీ నుంచి. నాకు ఇష్టమైన సినిమా నుంచి శ్రీరామరాజ్యం సినిమా నుంచి దేవుళ్ళే మెచ్చింది పాట పాడు. దేవుళ్ళి మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమేక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమేక కనుడి ఇంటింట సుఖ శాంతి ఒసగేనిదే మనసంత నిలిపించి వెలిగేనిదే సరిదారిని జనులందరి నడిపే కథ ఇదే దేవుళ్ళి మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమేక కనుడి. ఓకే, సో జాహ్నవి అయితే రాముడికి సంబంధించిన పాటలు ఇప్పటి వరకు ఎక్కువగా మీరు పాడింది ఏం పాట పాడారు? అన్నిటికంటే ఎక్కువగా పాడేది మన రామదాసు సినిమా నుంచే ఎక్కువగా చరణములే నమ్మితి కానీ అలాంటి కీర్తనలు లేకపోతే వెంకటాచల నిలయం అలాంటివి నాకు చాలా ఇష్టమైన పాటలు. ఓకే ఓకే, సో ప్రవీణ్, యా, మీరే పాట పాడబోతున్నారు? నా లైఫ్ మొదలైంది రాముల వారి పాటతోటే. నేను కాన్సెప్ట్ మొట్టమొదటి చేసింది కూడా రాముల వారి గుడిలోనే. అదే పాట పాడతారైతే? యా, అదే పాట పాడుతున్నాను. ఓకే. మేలుకో శ్రీరామ మేలుకో శ్రీరామ నీల నీరధ శ్యామ మేలుకో మేలుకో మేలైన గుణధామ మేలుకో శ్రీరామ అలనీల గగనము అరుణారుణం మాయే కులదైవముదయాద్రి కొలువుండ పయనిల్చే అలనీల గగనము అరుణారుణం మాయే కులదైవముదయాద్రి కొలువుండ పయనిల్చే కొలను తామరలల్ని పులకిల్చి విరిసినవి నళినాబ్జయిక నీదు నయనాలు విడవలె మేలుకో శ్రీరామ నీల నీరధ శ్యామ మేలుకో మేలుకో మేలైన గుణధామ మేలుకో శ్రీరామ. ఫస్ట్ కాన్సెప్ట్ లో మీరు పాడిన పాట చాలా అద్భుతంగా పాడారు. విజయలక్ష్మి గారు, శ్రీరాముడికి సంబంధించిన పాటలు అంటే నిజంగా అంటే ఆ లిరిక్స్ రాసిన వాళ్ళు కానీ అంత అద్భుతంగా పాడిన మహామహులైన గాయకులు కానీ అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు నిజంగా ఈ సందర్భం వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. అద్భుతమైన పాటలు మనకి ఇచ్చారు నిజంగానే. సో మీకు నచ్చిన ఇంకొక మంచి పాట?
పూజలు సేయా పూలు తెచ్చాను, పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా ఇయ్యరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను. తూర్పులోనా తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తూర్పులోనా తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల ఆ తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి, తీయరా తలుపులను రామా ఇయ్యరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను. హరి గారు, రాముల వారి పాటల్లో ఇప్పటివరకు మీకు ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే శ్రీరాముడికి సంబంధించి చాలా చాలా పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు ఉన్నాయి, మనం చాలా విన్నాం కూడా. సో మీరు బాగా నచ్చింది, మీరు ఎక్కువగా పాడింది ఇంకొక పాట ఏదైనా పాడండి. ఎక్కువగా జగదానందకారక పాడుతుంటాం స్టార్టింగ్. సో ఆ పాట అందరం కలిసి పాడాలనుకుంటున్నాం. సో రెడీ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక, మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమేక పావనమౌగాక, నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక, సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే, నాలుగు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే, న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే, రాజమకుటమే వసగిలి నవరత్న కాంతి నీరాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం, సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. శ్రీరామరాజ్యంలో ఎంత అద్భుతమైన సాంగ్స్, ఇందాక జాహ్నవి పాడిన పాట కానీ ఇప్పుడు మీరు అందరూ కలిసి పాడిన పాట నిజంగా చాలా మంచి పాట లేదు. ఓకే,
సో చాలా బాగా పాడారు అందరూ కలిసి. మళ్ళీ ఒక్కసారి ఆ మూవీ చూస్తున్న ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. చాలా బాగా పాడారు. జాహ్నవి, ఇంకొక సాంగ్ ఏదైనా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే నీ దయరాదా రామనీ దయరాదా నీ దయరాదా నీ దయరాదా రామ కాదని వారెవరు కాదని వారెవరు కళ్యాణ రామ కాదని వారెవరు కళ్యాణ రామ నీ దయరాదా నీ దయరాదా నీ దయరాదా రామ. ఇలా పాడితే ఖచ్చితంగా రాముడి దయ వస్తుంది. ఫైనల్స్ లో పాడిన ఆ song మూమెంట్ అన్నమాట. కూడా నాకు చాలా స్పెషల్ యాక్చువల్లీ. Okay, ఇట్స్ okay. వెరీ నాస్టాలజిక్ అండ్ అది తలుచుకోగానే ఒక ఇది వచ్చేస్తుంది, లైక్ ఒక గూస్ బంప్స్, ఒక వైబ్రేషన్స్ అన్నీ. కీర్తనలోనే ఒక తెలియని ఒక వేదన, ఒక రకమైన ఆనందం అన్ని మిక్స్ అయినటువంటి కీర్తనలు. ఓకే ప్రవీణ్, నెక్స్ట్ మీరు పాడండి ఒక మంచి పాట. యాక్చువల్గా ఎప్పుడైనా శ్రీరామనవమి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హరికథ పారాయణం. హరికథ అటువంటిది నాకు ఘంటసాల గారు పాడిన హరికథ, అలాగే బాలు గారు పాడిన హరికథ చాలా ఇష్టం. ఓకే, స్వాతిముత్యం సినిమాలో చెప్పండి. రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రే ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రామ కనవేమిరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని గొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రామ కనవేమిరా. ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సానిరమ పమగరి సవస పరిచూపుల అసతృష విక్రములు సగరి గమని దమని ముసి ముసి నగవుల రసిక శిఖామణులు తాతగిడ తగజను తవస పరిచూపుల అసతృష విక్రములు తకజను తకదిమి తకమీ సమ్మీటే రోషపరాయణులు నీరమ పమగరి గమ సరి అవరను మత్తకులోల్బణులు. ఆహా క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివతను వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా. ప్రవీణ్ చాలా బాగా పాడారు. ఓకే, సో విజయలక్ష్మి గారు మీనా సినిమాలోంచి పాట వినిపిస్తా. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్థవనీయుడు. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్థవనీయుడు. కడుమీటి విలువిరచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య మహనీయుడు మహనీయుడు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామ నామాలు శతకోటి. శ్రీరాముడి పాటలు నిజంగా ఎన్ని విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. సో హరిగారి నుంచి ఇంకొక పాట. హరిగారు ఏం పాడుతున్నారు మీరు? తప్పకుండా. నేను రీసెంట్గా నేనే కంపోజ్ చేశాను ఒక పాట రాముల వారి మీద. సో అదే ఈ శ్రీరామనామ కోసమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ జయ రఘురామ శ్రీరామ జయ రఘురామ జగదభిరామ పావన నామ జగదభిరామ పావన నామ. శ్రీరామ జయ రఘురామ శ్రీరామ జయ రఘురామ. శ్రీ విష్ణు రూప రామావతార కోదండపాణి రఘునాథ దశరథ రత్న కౌసల్యపుత్ర లక్ష్మణ భ్రాత అభిరామ వేదసేనామ వశిష్ఠుని ప్రీత నాథనే సీత రఘోత్తమ శ్యామ వైదేహి ప్రాణ జీవాయ వాల్మీకి వేద్య రామాయ. శ్రీరామ జయ రఘురామ శ్రీరామ జయ రఘురామ.
హరి గారు మీరు ఇప్పుడు పాడిన పాట మీరే కంపోజ్ చేశాను చెప్పారు కదా, నిజంగా దాని గురించి చెప్పండి, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఈ పాట లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి కోసం కంపోజ్ చేశాను, అంటే రిలీజ్ చేద్దాము యూట్యూబ్ కోసం అని సరదాగా అలాగా. సో లాస్ట్ ఇయరే శ్రావణి ఒక అమ్మాయి, అంటే ఒక ఆవిడ వైజాగ్లో ఉంటున్నారు, తనకి జస్ట్ ట్యూన్ చెప్పా, ఇలా నేను అనుకుంటున్నాను రామనామాలు ముఖ్య, అంటే బేసిక్గా బేస్ చేసి ఈ ట్యూన్కి రాయండి అంటే తను రాశారు. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది, రికార్డింగ్ కూడా లాస్ట్ ఇయర్ అయిపోయింది యాక్చువల్గా. సో లాస్ట్ ఇయర్ ఇంకా షూటింగ్ కాలేదు, వీడియో రెడీ కాలేదని ఇంకా లాస్ట్ ఇయర్ స్కిప్ అయ్యి ఈ ఇయర్ మొన్ననే లాస్ట్ మంత్ షూటింగ్ చేసి రీసెంట్గా ఉగాది రోజు రిలీజ్ చేసాం అన్నమాట. యాక్చువల్గా లిరిక్ కూడా చాలా బాగుంది, అంటే మామూలు కొంచెం సంస్కృతం వర్డ్స్, హిందీ టచ్. అది నెక్స్ట్ ఏంటంటే అందరూ పాడుకునేటట్టు సింపుల్గా నామాలు కూడా అందరూ పలికేటట్టు, అందరూ అర్థమయ్యేటట్టు, అలాగే ట్యూన్ కూడా అందరూ పాడుకునే విధంగా సింపుల్గా చేశాను అనమాట. ఓకే, సో జాహ్నవి నెక్స్ట్. నేను ఇంకా అందరూ కలిసి పాడతారా? శ్రీరాముని చరితము. ఓకే. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరి రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రాముగని ప్రేమగొని రావణు చెల్లి, ముక్కు చెవులు కోసి సౌమిత్రి రాచెల్లి. రావణుడా మాట విని పంతము పోని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా, వినుడోయమ్మా, వినుడోయమ్మా. చాలా బాగుంది. సో ప్రవీణ్ నెక్స్ట్, మీరేంటి ఏ సాంగ్ పాడదలుచుకున్నారు? ఎందుకంటే ఇందాక హరికథలు అన్ని కలిపి బాగా పాడారు, మీ ఇంట్రెస్ట్ తెలిసింది అందులో. యాక్చువల్లీ మామూలుగా మనకి రాముని పాటలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే గొప్ప భక్తుడు శ్రీరామదాస్ గారు. ఆయన రాసినటువంటి పాటలు అజరామరం నిజంగా, అంటే పండిత పామరులు కూడా పాడుకునేలాగా ఉంటాయి అన్నమాట, అందరికి అర్థమయ్యేలా ఉంటాయి, తెలుగు నుడికారంతో దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో తానిషా ప్రభు రామదాసు వారిని బంధించినప్పుడు కోటలో, అప్పుడు ఆయన నన్ను రక్షించవా, నీకు గుడి కట్టాను నేను, ఎవడబ్బ సొమ్ము కులుకుతున్నావు అక్కడ, దిగిరా వచ్చి నన్ను రక్షించు, లేకపోతే అందరి మీద ఒట్లు పెట్టేస్తాను, మీ వాళ్ళు అందరి మీద ఒట్లు పెట్టేస్తాను అని చెప్పేసి ఒక అద్భుతమైన కీర్తన ఉంది. రక్షించు దీనుని రామ రామ నీ రమణి తోడు, రక్షించు దీనుని రామ రామ నీ రమణి తోడు, నన్ను రక్షించకున్నను నీ తండ్రి దశరథ రాజు తోడు, నన్ను రక్షించకున్నను నీ తండ్రి దశరథ రాజు తోడు, రక్షించు దేనుని రామ రామాని రమణి తోడు. అలికులవేణి అహల్య శాపము పాపి తల్లనాడు, అట్లు కలుషములన్నీయు బాపకున్న లక్ష్మణుని తోడు, పాపాత్ముడైన ఆ క్రూరుని బ్రోచితి వల్లనాడు,
పాపాత్ముడైన ఆ క్రూరుని బ్రోచితి వల్ల నాడు అట్లు నెపములించక కృప జోడకున్న నీ వింటి తోడు వదలక నీ మీద నే నానలు పెట్టవలసెనేడు భద్రాచల రామదాసు నేలకున్న నీ పాదముల తోడు రక్షించు దీనుని రామ రామాని రమణి తోడు నన్ను రక్షింపకున్నను నీ తండ్రి దశరథ రాజు తోడు నన్ను రక్షింపకున్నను నీ తండ్రి దశరథ రాజు తోడు రక్షించు దీనుని రామ రామాని రమణి తోడు. ఓకే, విజయలక్ష్మి గారు ఇంకొక అద్భుతమైన శ్రీరాముల వారికి సంబంధించిన పాట. యా, ఇప్పుడు ప్రవీణ్ పాడాడు కదా, అంటే రామభక్తుల గురించి చెప్పగానే ఒక రామ అంటే చాలా చాలా భక్తి ఉన్న ఒక కవయిత్రి మొల్ల. సో కథానాయక మొల్లలో చాలా అద్భుతమైన పాట ఉంది, ఇది కూడా సుశీల్ గారి పాడారు. సో మొల్ల చివరికి అంటే అమితమైన రామభక్తి రాముడి మీద కావ్యం రాస్తుందన్నమాట. సో లాస్ట్కి రాముల వారు తనలో ఐక్యం చేసుకుంటారు మొల్లని, చాలా భక్తురాలు. సో ఆవిడ రామాయణం కూడా రాశారు, మొల్ల రామాయణం కూడా రాశారు. రఘుకుల తిలకాని ఆనతి రచించితి రామాయణ సత్కృతి ఆకృతి వరించిన పతివి నీవే అతులిత కైవల్య గతివి నీవే జగమే రామమయం జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం జగమే రామమయం ఆ చిరునవ్వే అమృతపు జల్లు ఆ చిరునవ్వే అమృతపు జల్లు అఖిల జగములేలు ఆ చేతి విల్లు అఖిల జగములేలు ఆ చేతి విల్లు అతని గానమునాలరారు కావ్యం అన్ని యుగాలకు నవ్యాతి నవ్యం జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం జగమే రామమయం. ప్రవీణ్, నెక్స్ట్ మీ నుంచి ఇంకో మంచి సాంగ్. యా, మనకి రాముడు అనగానే ఇందాక మనం భద్రాచల రామదాస్ వారి కీర్తన పాడుకున్నాం. తర్వాత ఇంకొక మహా వాగ్గేయకారులు ఉన్నారు, త్యాగరాజ స్వామి, వారి కీర్తన ఒకటి చక్కగా. నగుమోము గనలేని నా జాలే తెలిసి నగుమోము గనలేని నా జాలే తెలిసి నన్ను బ్రోగరాధ శ్రీ రఘువరని నగుమోము
గనలేని నజాలి తెలిసే ఖగరాజు నియాన తెవినివేగ చనలేడు గగనానికీలకు బహుదూరం బనినాడు జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగచూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని నగుమో ఓ మోగనలేని నజాలే తెలిసే నన్ను బ్రోగారాధ శ్రీ రఘువరని నకుమోను గమనిదప మగరిని సగమనగుమోము నిసగమ పని సగరి నిసా నిదమప కరిని సగమనగుమోము నిదప మగరి సని సగమ పగమ పని సమ మగరి నిస సని దమ పని దమ మగరి సగమ నగుమోము నిస్సని నిసా నిస్సని నిసా నిస్సని నిసా సని సగరి నిస గమ గమ పని సా సగమ పని స తప మగరి సని సగమ పని స గమ పని సగ మ పని సగమ పని సగమ ప గరి నిస నిదమ ప గరి నిస గమ పమ గరి సని సగ పమ గరి సని స గమ గరి సని సగం పమ గమ పని ప మ పని సని ప పని నిస సని సని దబ మ ప పని ని సని దబ మ ప మ ప సని దబ మ గమ పని ప మ పని సని ని పని సగ సగ గరి రి స స గరి సని దబ రి రి స స సరి సని దబ మ గ గ మ పని సగ మ గరి స ప సని దబ ని సగమ నగుమో ఓ మో గనలేని నజాలే తెలిసే నన్ను బ్రోగారాధ శ్రీ రఘువరని నకుమోము గనలేని నజాలే తెలిసే సూపర్. చాలా బాగుంది ప్రవీణ్. నెక్స్ట్ జాహ్నవి ఏం పాట పాడబోతుంది? చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి. చాలా బాగుంది జాహ్నవి. సో అద్భుతమైన పాటలు శ్రీరాముల వారికి సంబంధించి ఎన్నో పాడారు. ఇప్పుడు ఒక మంచి పాటతో ఆణిముత్యాలు ఇంకొక ఆణిముత్యాలు లాంటి పాటతో మనం ఈ అంతా రాగమయం కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏ పాట పాడతారు అందరూ కలిసి? శ్రీరామనవమికి ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అతి వైభవంగా జరుగుతుంది. నా చిన్నతనంలో నేను దాదాపు ఒక 4-5 సార్లు అంటే భద్రాచలం దగ్గరలో ఉండేవాళ్ళం అనమాట. సో కళ్యాణం ఉన్నప్పుడల్లా వెళ్ళి నేను చూసే అదృష్టం నాకు కలిగింది సూపర్ చాలాసార్లు. సో మనందరికీ తెలుసు సీతారాముల కళ్యాణం చూద్దాము రండి అన్న పాట ఎంత పాపులరో. ఇప్పట్లో ప్రతి పెళ్ళిళ్ళలోనూ ప్రతి శుభకార్యాల్లోనూ అన్నిట్లో మారుమోగుతుండే పాట అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా. సో ఆ పాటను అందరం కలిసి పాడితే బాగుంటుంది. సీతారాముల కళ్యాణము చూదమురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురా రండి.
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి సంపగి నూనెను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపజవాది బొట్టును పెట్టి చెంపజవాది చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీరామనవమి, ఇంత అద్భుతమైన శ్రీరామనవమి రోజు అన్ని ఆణిముత్యాలు చెప్పాలంటే రాముల వారికి సంబంధించిన పాటలు ఇప్పటివరకు మీరు పాడినవి, వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. చాలా చాలా బాగా పాడారు అందరూ. విజయలక్ష్మి గారికి చెప్పక్కర్లేదు మీ గురించి, హరి గారు అలాగే జాహ్నవి అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్రీరామనవమి రోజు ఏబిఎన్ ప్రేక్షకులని ఇంత బాగా అద్భుతమైన శ్రీరాముల వారి పాటలు తరలించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీకు కూడా చాలా థ్యాంక్స్. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఇవాళ మంచి పాటలు పాడుకొని ఆ దేవుడిని తలుచుకునే అవకాశం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.